నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. చురుగ్గా ఉండే వైసీపీ నేతలు కార్యకర్తలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని మంగళవారం సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరని అన్నారు. అంబటికి న్యాయస్థానం బెయిలిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పదే పదే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడుల విషయంలో హోంమంత్రి అనిత మాటలను చూసి అందరూ నవ్వుకుంటున్నారని విమర్శించారు. 31వ తారీఖున ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు అన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చరంగులో ఉన్నటువంటి రౌడీలు అన్న రాంబాబు అన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబు అన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబు మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు. ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించే దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది. బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళీ కేసులు వేస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబు అన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబు అన్న చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోపు సమన్వయంతో చేయాలని కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులకు సూచించారు. ఆర్ఓబి పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. మహిళల
గ్రామాల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వశక్తితో మహిళలు ఎదగాలని ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి మేనేజర్ అశోక్ తెలిపారు. చేతి వృత్తుల యూనిట్ల ద్వారా అన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి అందించి మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు. మహిళలు స్వయం శక్తితో ఎదిగితేనే ఆ కుటుంబం, సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన సరస్సులో కానీ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవుట్లెట్ డయాలసిస్ అంటే కొన్ని రీప్లేస్ చేసి చక్కగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టినటువంటి సెర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయేతర వ్యవసాయ అనుబంధ జీవనోపాధులపై గుంటూరు నందు ఎస్ఆర్ శంకర్ హాల్లో డోక్రా మహిళలు అంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం సహాయ సంఘాల లీడర్లు, గ్రామ సంఘాల ప్రెసిడెంట్లకి 17 మండలాల నుంచి వచ్చిన వారికి ఎస్ఆర్ శంకర్ హాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఉద్దేశం ఏంటంటే తీసుకున్న రుణాలు అంటే మనకి ఈరోజు ఒక 5 రకాలుగా రుణాలని మనకి డోక్రా మహిళలు పొందుతూ ఉన్నారు. ఒకటి బ్యాంకుల ద్వారా, రెండోది సామాజిక పెట్టుబడి నిధి ద్వారా, ఎస్సీ ఎస్టీ వారైతే ఉన్నతి ద్వారా, శ్రీనిధి బ్యాంకు ద్వారా, అంతర్గత రుణాల ద్వారా వివిధ రకాలుగా తీసుకున్న ఈ రుణాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఏంటంటే తీసుకున్న రుణాలని వారు యూనిట్ పెడుతున్నారా, వారు ఏదైనా ఎదిగి ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి ఇంకొకరికి ఉపాధి కల్పిస్తున్నారా అనే వైపుగా మమ్మల్ని డ్రైవ్ చేయడం జరిగింది. మా సెర్ప్ సిఓ వాకాటి కరుణ ఐఏఎస్ మేడం గారి డైరెక్షన్ మేరకు, గుంటూరు కలెక్టర్ వారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఇండక్షన్ మేరకు మనం ఈ ఎస్ఐజీ మెంబర్ ప్రతి మెంబర్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 2,18,000 ఎస్ఐజీ మెంబర్సు మరియు 18,000 ఎస్ఐజీ గ్రూపులకు సంబంధించిన వాళ్ళను గ్రామ సంఘాలందరూ కూడా ప్రతి మెంబర్ వారీగా తీసుకున్న రుణం ఏంటి, వారు తీసుకున్న బ్యాంకుల ద్వారా కానీ, సిఎఫ్ ద్వారా కానీ, శ్రీనిధి ద్వారా కానీ ఇంటర్నల్ తీసుకున్న రుణాలని వారు ఏదైనా యూనిట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, యూనిట్ పెట్టడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ అమౌంట్ సరిపోక ఇంకేమన్నా బ్యాంకుల ద్వారా కానీ యువతల రుణాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కానీ, తర్వాత పరిశ్రమల శాఖ వారితో కానీ, కేవీఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు, కమిషను మరియు అందుబాటులో ఉన్న మిగిలిన ప్రభుత్వ శాఖలన్నింటిలో హార్టికల్చరు, అగ్రికల్చరు, ఎపికల్చరు, సెరికల్చరు, ఎనిమల్ హస్బెండరీ, ఏపీ మార్క్ఫెడ్ మరియు ఇతర ఎంఎస్ఎంఈ ఇందులో కూడా ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఈ డోక్రా మహిళలు నిరుపేదలైనటువంటి పేద మహిళలకి అందుకొని వాళ్ళు పేదరిక నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయని ఒక కన్వర్జెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్ శంకర్ హాల్ నందు ఈరోజు ఏర్పాటు చేసిన వ్యవసాయేతర ఈ ఉత్పత్తులకు సంబంధించిన శిక్షణ ఏర్పాటు చేశాం. ఇందులో డోక్రా మహిళలు తయారు చేస్తున్నటువంటి కొన్ని శిక్షణలు కూడా ట్రైనింగ్ అవుట్పుట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇందుకు మనతో అసోసియేట్గా ఆర్సెట్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్, ఆంధ్ర బ్యాంకు మరియు డిఆర్డీఏ కన్వర్జెన్స్తో ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్గా మహిళలకి డ్రైవింగ్ ఒకటి స్టార్ట్ చేశాం. ఇప్పుడు 3 బ్యాచ్లు ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చిన ఒక బ్యాచ్ రన్నింగ్లో ఉంది. తర్వాత ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ మహిళల కోసం ఒకటి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క కేస్ స్టడీస్ని, సక్సెస్ స్టోరీస్ని, టెస్టిమోనీస్ని కూడా వాళ్ళే డాక్యుమెంట్ చేసుకునే ఓ ప్రయత్నం కూడా ఇందులో చేస్తున్నాం. తర్వాత మన గుంటూరు జిల్లాలో రైతు ఉత్పత్తిదారు సంఘాలకు మాకు ఇప్పటివరకు 14 రిజిస్టర్ చేసామండి. 11 రిజిస్టర్ చేసాం. ఇందులో ప్రత్యేకంగా మొరింగా సంబంధించి ఒకటంటే మునగాకు సంబంధించిన ఒక యూనిట్ కోసం ప్రత్యేకంగా పెరంగపురం ఆడ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, పొన్నూరులో హనీ తేనెకు సంబంధించి ఒకరండి, మిగిలిన కూడా జనరల్ యాక్టివిటీస్ కోసం పెట్టాం. అదేవిధంగా రైతులకు ఇన్పుట్స్ కానీ, ఎంప్లాయిడ్స్ కానీ, కస్టమర్ హైర్ సెంటర్ ఏర్పాటు కోసం బడ్జెట్లు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి కూడా వచ్చింది. ఈ విషయంలో గౌరవులు మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఫామ్ కానీ నాన్ ఫామ్కి సంబంధించి
లైవ్లీహుడ్ యూనిట్స్ అనేది ట్రైనింగ్ కోసమని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి హానరబుల్ సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశమైన ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్న దీని నుంచి ఇది స్టార్ట్ అయిందండి మనకి. అదే విధంగా ఎందుకంటే ఇంతకుముందు మనం బ్యాంక్ లింకేజీలు తీసుకొని అందరూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానీ పర్సనల్ యూసేజ్ చేసేవారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిట్ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలి, వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించే విధంగా తయారు చేస్తున్నాము. దానిలో భాగంగానే వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది ఇప్పిస్తున్నాము. ఎవరెవరికి దేనికి సంబంధించి ఏ రంగానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉందా అనేది డేటా అనేది తెప్పించుకోవడం జరిగింది. దాని ప్రకారము వాళ్ళకి ఆ రంగాల్లో ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నాం. అదే కాకుండా వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా దాని ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కూడా ట్రైనింగ్స్ అనేది మేము ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహకారానికి కావాల్సిన లోన్స్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా వాళ్ళకి మా డిఆర్డిఏ స్టాఫ్ ద్వారా సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ ప్రక్రియను మరింతగా పెంచాలని కలెక్టర్ ఏ తమీం అన్సారీ ఆదేశించారు. ఏటుకుల రోడ్లో కంపోస్ట్ యార్డ్ను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఎంఆర్ఎఫ్ విండ్రో, వర్మీ కంపోస్ట్ యూనిట్స్, వేస్ట్ రీసైక్లింగ్ పాయింట్స్, జీటీఎస్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తే పర్యావరణ హితంగా వ్యర్థాల సమస్య పరిష్కరించవచ్చన్నారు. డాక్టర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రీమియర్ లీగ్ 4th సీజన్ మంగళవారం హఠాత్తుగా ప్రారంభమైంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని డాక్టర్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్స్ లో ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ స్పాన్సర్ గా ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆవుల శ్రీనివాస్, సెక్రటరీ దాట్ల శ్రీనివాస్, ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ మంజుతో పాటు ఆర్గనైజింగ్ సభ్యులు డాక్టర్ వెంకట నవీన్ మాట్లాడారు. 3వ సీజన్ కంటే 4వ సీజన్ అద్భుతంగా జరుగుతోందని, 140 మంది డాక్టర్లు 10 జట్లు పోటీ పడుతున్నాయని చెప్పారు. 10 రోజుల పాటు లీగ్ మ్యాచ్లు జరుగుతాయని, మార్చి 1న ఫైనల్ మ్యాచ్ జరుగుతోందని అన్నారు. అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్లు ప్రదీప్ సందీప్, అస్లాం, జాన్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు. బౌలింగ్ చేసేటప్పుడు రికార్డింగ్ చేస్తాను. మనకన్నా మ్యాచ్ మా డాక్టర్స్ క్రికెట్ లీగ్ డిస్కో ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా ఇది 4th సీజన్. దీంట్లో మాకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. డాక్టర్స్ చాలా బాగా ఆడుతున్నారు. 140 ప్లేయర్స్, 10 టీమ్స్, 12 రోజులు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, బ్రదర్హుడ్ అండ్ గుడ్ ప్లే కండిషన్స్. డిఎస్ఏ గ్రౌండ్స్ ఇక్కడ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రోజు ఈవినింగ్ 4 నుంచి 7:30 వరకు ఫస్ట్ గేమ్, 7:30 నుంచి 10:30 వరకు సెకండ్ గేమ్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా డాక్టర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ డిస్కో ఆధ్వర్యంలో గుంటూరు, విజయవాడ, తెనాలి, నర్సరావుపేట ఇటు చుట్టూ ఉన్నటువంటి సిటీస్ అన్నిటి నుంచి మనకి 140 మెంబర్స్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆడటానికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 1 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది డిఎస్ఏ గ్రౌండ్స్ కాజాలో. అండ్ సంవత్సరం అంతా బాగా బిజీగా ఉండే డాక్టర్స్ అందరూ కూడా ఈ 12 రోజుల కోసం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. సో చాలా ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి ఆదిత్య
మెడికవర్ హాస్పిటల్ ప్రైమ్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. సో ఇట్ విల్ బి ఆదిత్య మెడికవర్ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 అండ్ వీ హ్యావ్ 10 teams from 10 different hospitals which will be representing 10 hospitals and we are 140 players. We are all very excited. We are starting it today and I hope it all goes well and ends well. Thank you very much. సెమీఫైనల్లో 4 టీమ్స్ ఆడతాయి 28వ తారీఖున. మార్చ్ 1 తారీఖున ఫైనల్స్ ఉంటాయి సాయంత్రం ఇదే గ్రౌండ్లో. ఆ తర్వాత విల్ హ్యావ్ ఏ గుడ్ పార్టీ హియర్. ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఆర్ ఇన్వైటెడ్. థ్యాంక్ యూ. వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీగా ఉంది. ఇట్లా ఇంతమంది డాక్టర్స్, ఇట్లా ఒక క్రికెట్ లీగ్. సో దిస్ ఈస్ DPL సీజన్ 4 అండ్ ఫ్రమ్ టీమ్ ఆఫ్ ఆదిత్య మెడికవర్ ఐఎమ్ వెరీ ప్లీజ్ టు ఫస్ట్లీ సే థ్యాంక్ యూ టు ద ఆర్గనైజింగ్ కమిటీ. వీళ్ళు చాలా బాగా 10 teams 140 players ఒక వీక్ మొత్తం ప్రాపర్ ప్లాన్తో ఇదంతా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆదిత్య మెడికవర్ రీసెంట్గా లాంచ్డ్ ఇన్ గుంటూరు ఎట్ ద న్యూ బ్రాంచ్. సో ఐ విల్ ఫ్రమ్ త్రూ దిస్ వయా ఐ వుడ్ లైక్ టు టెల్, ఒకసారి వచ్చి మీకు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే చెక్ చేయించుకోవడానికి ఇట్ వుడ్ బి ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఫర్ ఆల్ ద డాక్టర్స్ ఓవర్ హియర్, మేము ఆదిత్య మెడికవర్ బీయింగ్ అ ప్రైమ్ స్పాన్సర్స్ అండ్ టైటిల్ స్పాన్సర్స్, మేము చాలా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము అందరికీ. అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు సీ ఎవ్రీబడి హియర్. థ్యాంక్ యూ. ఫస్ట్ 3 seasons కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. 4th season కూడా ఇంకా చాలా త్వరగా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసిన 3 to 4 hours కంప్లీట్ అయినాయి. సో 140 players 10 teams ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. 10 days వరకు లీగ్ మ్యాచెస్ ఉంటాయి. 28th సెమీఫైనల్ అండ్ ఫస్ట్ ఫైనల్ ఉంటుంది. స్పాన్సర్డ్ బై ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్ అండ్ కో స్పాన్సర్డ్ బై ఒమేగా హాస్పిటల్స్, సాయి బాలాజీ మెడిమేజ్, అమరావతి చిల్డ్రన్ హాస్పిటల్స్ అండ్ కిమ్స్ చక్ర క్యాన్సర్ కేర్ అలాంగ్ విత్ శ్రావణి హాస్పిటల్స్, జనార్దన్ హాస్పిటల్స్ అండ్ తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో వి థ్యాంక్ ఆల్ అవర్ మెయిన్ స్పాన్సర్ అండ్ టైటిల్ స్పాన్సర్ అండ్ అదర్ కో స్పాన్సర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.